సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం విఠలాపురం గ్రామంలో చౌడాలమ్మ కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గ్రామ ప్రజలు డప్పు చప్పులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని చౌడాలమ్మ అమ్మవారికి ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని పేర్కొన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ఒకప్పుడు తాగునీటికి ఇబ్బందులు పడినా ఈ ప్రాంతంలో ఇప్పుడు 2 వరి పంటలు సమృద్ధిగా పండుతున్నాయని తెలిపారు. విఠలాపురం గ్రామంలో చౌడాలమ్మ కళ్యాణ వేడుకలు నిర్వహించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని హరీష్ రావు వెల్లడించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ చౌడాలమ్మ పండుగను ఘనంగా ఊరందరూ కూడా చేసుకుంటా ఉన్నారు. విఠలాపూర్ అంటే కొడబెట్టినట్టున్నది, కొసకున్నది అందరూ, లాస్ట్కున్నది విఠలాపూర్ అందరూ. కానీ ఇలా ఫస్ట్ అయింది విఠలాపూర్. నీళ్ళల్లా, రైళ్ళల్లా, రోడ్లల్లా, పట్టలల్లా దేంట్లో చూసినా విఠలాపూర్ టాప్. బ్రహ్మాండంగా మార్కెట్ కూడా కట్టినాం, ఇక్కడ స్కూల్ కట్టినాం, అన్ని కులాలకు భవనాలు కట్టినాం. ఇట్లా ఒకటి చేసుకున్నాం. ఈ చౌడాలమ్మ గుడికి కూడా మీరందరూ మా యాదవులు పెద్దలు వస్తే నేను బోర్ అడిగితే అప్పటికప్పుడు బోర్ పంపినా మంచిగా నీళ్లు పడ్డాయి. బండలు అడిగితే ఇచ్చిన, నాకు శాతమైన కాడికి 1 లక్ష రూపాయలు సాయం కూడా చేసిన. ఎన్నడూ కూడా ఈ మా యాదవులను నేను ఎప్పుడు దగ్గరగానే చూసినా, మీరు కూడా నన్ను ప్రేమగా చూసుకున్నారు. మా గొల్ల కుర్మలు, మా యాదవులు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. నేను కూడా మిమ్మల్ని ఎప్పటికీ అదే ప్రేమగా చూసుకుంటా. మీ అందరి ఆశీర్వాదం, చౌడాలమ్మ ఆశీర్వాదం ఉంటే ఇంకా ఈ విఠలాపూర్ గ్రామాన్ని అన్ని రకాలుగా కూడా రాబోయే రోజుల్లో తీర్చిదిద్దుతాం.